వెల్కమ్ డిఎన్ఎస్ న్యూస్ ఛానల్. నేను మీ శ్రీనివాస్ గౌడ్. ఇగో శ్రీరాముడిని అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేయకండి, అసలు రాముడి పేరు స్మరించకుండా ఎన్నికలకు రండి. నిజామాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో మా సత్తా చాటుతాం ధీమా వ్యక్తం చేసిన టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. నిన్న టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఓ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఏం చెప్తుండు? బీజేపీ పార్టీ అనేది శ్రీరాముని పేరు చెప్పకుండా ఎలక్షన్లో వెళ్ళే దమ్ముందా మీకు? ఇక్కడ తెలంగాణలో కానివ్వండి, భారతదేశంలో ఏ రాష్ట్రంలో సరే మీరు దేవుడి పేరు చెప్పి రాజకీయాలు చేస్తుర్రు. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు దేవుడి పేరు చెప్పకుండా రాజకీయాలు చేయండి, మేము మిమ్మల్ని ఖచ్చితంగా ఎదుర్కొంటాము. నెక్స్ట్ ఇప్పుడు తెలంగాణలో వచ్చేటువంటి అన్ని మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగడం ఖాయం అని మహేష్ కుమార్ గౌడ్ నిన్న ధీమా వ్యక్తం జరిగింది. ఇప్పుడు ప్రతి వ్యక్తి ఒక పార్టీకి ఒక ఎజెండా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి ఒక ఎజెండా ఉంటుంది, బీఆర్ఎస్ పార్టీకి ఒక ఎజెండా ఉంటుంది, బీజేపీ ఒక ఎజెండా ఉంటుంది. ఇప్పుడు ఆల్ పార్టీస్ కలిపి ఒకటే ఎజెండా చెప్తే ప్రజలు ఎవరు నమ్మరు కదా. ఇప్పుడు ఎవరు చెప్పేది వాళ్ళు చెప్తారు, లాస్ట్కు ఎవరు బకరాల ప్రజలు మాత్రమే. ఇలా చెప్పుడు మాటలు విని చెడిపోయి లాస్ట్కు ఓట్లేసేది ప్రజలు, అధికారాన్ని ఎంజాయ్ చేసేది రాజకీయ నాయకులు. సో నేను చెప్తానంటే ఈసారి మున్సిపల్ కానీ కార్పొరేషన్ ఎలక్షన్లో కానీ ప్రజలు మీరు ఒకటే చూడండి, పార్టీలతో మీకు సంబంధం లేదు, నిలబడ్డ వ్యక్తి లోకల్లో మంచి వ్యక్తే కాదా అది చూసి మాత్రం ఓటేయండి. ఇగో వాడు 2000 ఇచ్చిండు, వీడు 3000 ఇచ్చిండు, పాపం వీడు మంచోడు కానీ పైసలు లేవు గెలివాడు. ఎందుకు వచ్చే 2000 3000 ఎన్ని రోజులు ఉంటాయి? కొంచెమన్నా ప్రజలారా ఆలోచించండి. కొంచెం ఇటువంటి లంగలకు దొంగలకు మీరు అధికారం మరొకసారి ఇవ్వకండి. ఇంత ముందుకు చాలా పొరపాటు చేసినాము, ఇక నుంచైనా కొత్తదనాన్ని కోరుకోండి, మంచిగా శ్రీకారం చుట్టండి. ఇప్పుడు తెలంగాణలో జరిగినటువంటి మున్సిపల్ ఎలక్షన్లు ఈ రోజే నాంది పలకండి. ఏ వ్యక్తి అయినా సరే వాళ్ళకు చిన్న కబ్జా చేసినా, వాళ్ళ మీద ఎటువంటి ఎలిగేషన్ ఉన్నా కూడా ఖచ్చితంగా వాళ్ళని మీరు ఒకటై ఓటు అనే హక్కుతో వాళ్ళకి బుద్ధి చెప్పండి, మంచి వాళ్ళు ఎన్నుకోండి చెప్పి మేము చెప్పడం జరుగుతుంది.